ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఉదయం 11 గంటలకి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత విభాగాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసిండ్రు. తక్షణం హైదరాబాద్ రావాల్సిందిగా సూచన చేసిండ్రు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్న తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. భారత్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబుల మోత మోగించింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ అడ్డాలపై మెరుపు దాడులు చేసింది. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలను చిత్తు చేసింది. మొత్తం 9 టెర్రరిస్టుల అడ్డాలని ఫినిష్ చేసింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్. డైరెక్ట్ వార్ కాకుండా ఉగ్రవాదులకి ట్రైనింగ్ అండ్ షెల్టర్ ఇస్తున్న స్థావరాల లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిగినాయి. భారత్లో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా ఈ 9 ఉగ్రవాద అడ్డాల నుంచే టెర్రరిస్టులు భారత్లో చొరబడతారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఈ ఉగ్రవాద శిబిరాలు అక్కడే ఉన్నాయి. ఈ దాడులతో ఉగ్రవాదుల అడ్డాలు చిత్తయ్యాయని సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ పేరు ఖరారు చేసింది మోదీ సర్కార్. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషుల్ని మాత్రమే టార్గెట్ చేసి ప్రాణాలు తీసిండ్రు. పహల్గామ్లో తమ కళ్ళ ముందే తమ భర్తల్ని టెర్రరిస్టులు కాల్చిపరేసిండ్రు. మాంగళ్యాలని తెంచేసిండ్రు. నుదుటి బొట్టును చెరిపేసిండ్రు. తమ భర్తల శవాల దగ్గర ఆ మహిళలు ఏడుస్తున్న దృశ్యాలను చూసి దేశమే కన్నీళ్లు పెట్టుకుంది. ఎందరో మహిళల నుదుటి సింధూరం తూడు చేసిన కారణంగానే ఉగ్రవాదులను మట్టుపెట్టే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేసింది భారత ప్రభుత్వం. ఉగ్రదాడిలో కళ్ళ ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు దేశం చేసిన న్యాయమే ఈ ఆపరేషన్ సింధూర్. కుంకుమ పువ్వుకు కిరాఫ్ అయిన కాశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించిండ్రు. ఇది ప్రతి సైనికుడు వీర తిలకం దిద్దుకునేలా ఈ చర్యలు చేసిందనేది యావత్ దేశం స్పందిస్తోంది. రైట్, అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, సాయంత్రం మాక్ డ్రిల్ జరగబోతుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. రైట్, మొత్తం ఓవరాల్గా